హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా ప్రోగ్రామింగ్ కోర్స్. మనం లాస్ట్ క్లాస్లో వై టేక్ దిస్ జావా కోర్స్, అసలు జావా కోర్స్ని ఎందుకు తీసుకున్నాం, దానివల్ల యూజ్ ఏంటనేది చూసాం. ఈరోజు క్లాస్లో ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. లెట్స్ సీ ద అవుట్లైన్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. అండ్ అలాగే మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇవి అసలు జావాలో ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ప్రోగ్రామ్ అంటే ఒక సాఫ్ట్వేర్. మనం డైరెక్ట్గా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటాం. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ C++, C#, పైథాన్, జావా ఎక్సెట్రా. అండ్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఒక కంప్యూటర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేం. సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C, పైథాన్, జావా ఎక్సెట్రా కావాలి. కంప్యూటర్స్ అనేవి మెషిన్స్, వాటికి యాక్చువల్గా హ్యూమన్ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. సో మనం ప్రోగ్రామ్స్ ద్వారా మనం సిస్టమ్ ఆర్ కంప్యూటర్కి ఏం చెప్పాలి అనుకుంటున్నామో చెప్తాం. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అనేది ఇస్తే హ్యూమన్కి అవైలబుల్ అయ్యే లాంగ్వేజ్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. లెట్స్ సీ ద మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి నేటివ్ లాంగ్వేజ్. యాక్చువల్గా మెషిన్ లాంగ్వేజ్ అనేది 0s and 1sలో ఉంటుంది. 0s and 1sని బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్గా యాడ్ 2 and 3 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. అందుకే మనం మెషిన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ అని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ వెరీ హార్డ్ ప్రాసెస్. ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేది మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజ్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. మనం కోడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినా మెషిన్ దాన్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో జనరేట్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, లెట్స్ సీ ద అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ ఆర్ ప్రోగ్రామ్ని ఈజీగా డెవలప్ చేస్తుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మెషిన్ డిపెండెంట్. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్లో సమ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. అవి యాడ్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాడ్ 2 and 3 అనేది ఇచ్చి నాకు రిజల్ట్ కావాలని అడిగా, బట్ ఇట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఎందుకు? మనం ఇచ్చిన లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ని అసెంబ్లర్ అంటాం. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ఇన్పుట్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మెషిన్ కోడ్లో జనరేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ కోడ్స్ 0s and 1s. అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అసెంబ్లర్. మనం ఇచ్చే లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. సో మనకి యాక్చువల్ అవుట్పుట్ రావడానికి అండ్ అలాగే ఎర్రర్ రాకుండా ఉండడానికి అసెంబ్లర్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ని అసెంబ్లర్ అనేది బైనరీ కోడ్లోకి జనరేట్ చేసి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ లెట్స్ గో టు సీ ద హై లెవెల్ లాంగ్వేజ్. మనకి స్టార్టింగ్లో కంప్యూటర్ అనేది ఒక రూమ్ అంతా ఉండేది. జనరేషన్ మారుతున్న కొద్దీ మనం యూజ్ చేస్తున్న ఫోన్ అంత అయ్యింది. అండ్ అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది న్యూ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంటుంది, లైక్ హిందీ, కన్నడ, ఇంగ్లీష్. యాక్చువల్గా అందరికీ యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. అండ్ అలాగే అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. సో మనం ఈజీగా అర్థం చేసుకోగలం. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మెషిన్ ఇండిపెండెంట్. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ మెషిన్స్ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. అసలు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టేట్మెంట్స్ అంటాం. మన ప్రోగ్రామ్ ఒకవేళ హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తే దాన్ని సోర్స్ ప్రోగ్రామ్ ఆర్ సోర్స్ కోడ్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రాంలో యాడ్ 2 and 3 ఇచ్చి టు గెట్ ద రిజల్ట్స్ అన్నాను. అంటే ఇప్పుడు ఏం వస్తుంది? రిజల్ట్ ఈక్వల్స్ 2 + 3 అని వస్తుంది. మనకి హై లెవెల్ లాంగ్వేజ్లో కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ సోర్స్ కోడ్ మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సరే, అసలు ఇంత చెప్పుకున్నాం కదా, అసలు కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ అనేది సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లోకి జనరేట్ ఆర్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ కోడ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు. సో మనం సోర్స్ కోడ్ని కంపైలర్ని యూజ్ చేసుకొని మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. అప్పుడు మనకి కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అవుట్పుట్ అనేది వస్తుంది. కంపైలర్ అనేది
టోటల్ ప్రోగ్రామ్ని ఒకేసారి మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సరే, కంపైలర్ గురించి చూసాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ప్రిటర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని ఎట్ ఏ టైం మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా కోడ్ని అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో జావా బేసిక్స్ అనేవి చూద్దాం.